హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్‌పైరీలో మొత్తము సైడ్ వేస్‌లోనే ఉండిందండి మార్కెట్. ప్రాపర్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వలేదు. నిన్న మనము రీటెస్ట్ జోన్ అనుకున్నాం కదా! ఆ జోన్‌లోనే మూవ్ అయితూ వచ్చింది అంతా. లాస్ట్‌కి ఒక క్యాండిల్ అయితే షూటప్ ఇచ్చింది. ఇన్ని రోజులు మాత్రం మనకు క్యాష్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుండి సెన్సెక్స్‌లో సరిగ్గా క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ డే ఇవ్వలేదు. ఈ 2 డేస్ అయితే ఇచ్చింది. అండ్ ఇవాళైతే ప్రాపర్‌గా చాలా బిగ్ క్యాండిల్ అయితే క్లోజింగ్ టైంలో ఇచ్చిందండి. కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీలో మాత్రం ఇవాళ ఓన్లీ 8 పాయింట్స్ క్యాండిలే ఇచ్చింది. మేబీ సెన్సెక్స్‌లో ఎక్స్‌పైరీ కాబట్టి దానివల్ల అలా జరిగిందా ఏంటి తెలియదు కానీ నిఫ్టీలో మాత్రం ఇవాళ ఎక్స్‌పెక్టెడ్ క్లోజింగ్ అయితే రాలేదండి. అందరూ చాలా ఇంత పెద్ద క్యాండిల్ వస్తుందేమో అనేది ఎక్స్‌పెక్ట్ చేశారు కానీ ఇందులో రాలేదు. క్లోజింగ్ వచ్చేసి 24,636 ఆల్మోస్ట్ ఈ జోన్‌లోనే క్లోజ్ అయిపోయింది. నిన్న క్లోజింగ్ అండ్ ఇవాళ ఓపెనింగ్ జోను, ఇవాళ క్లోజింగ్ జోన్ ఆల్మోస్ట్ నియర్ బై 5-6 పాయింట్స్ నియర్ బైలోనే క్లోజింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఇవాళ కొంచెము వియర్డ్ బిహేవియర్ అయితే కనిపించిందండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ దో కాల్ సైడ్ అయినా కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగాయి, పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ ప్రీమియమ్స్ ప్లస్ పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది పెరిగాయి. అండ్ ఇంకొకటి ప్రీమియం డీకే అనేది జరగలేదండి. ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు నార్మల్గా మనకు ప్రీమియం డీకే అనేది జరుగుతుంది కదా ఇదివరకు ఎక్స్పైరీస్లో. ఇవాళ మాత్రం అలా జరగలేదు. కాల్ సైడ్ అయితే ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చింది అండ్ పుట్ సైడ్ అయితే ప్రీమియం సస్టైన్ అవుతూ వచ్చింది టిల్ 3 o'clock. ఇక్కడ ఒక స్పైక్లో మాత్రం మనకు 2-sided ప్రీమియం మూవ్ అయింది అండ్ 320కి ఒకేసారి స్పైక్ ఇచ్చేసి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. సో ఇదివరకు లాగా 3 PM మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేమండి. మనకు 3 PM మూవ్స్ కంటే 320కి మూవ్స్ అనేది క్యాప్చర్ చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుంది. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ప్రీమియమ్స్లో కూడా ఒకసారి చూపిస్తాను. మనకు 3 PM మూవ్ కంటే 320కి మూవ్ బాగా వచ్చింది. ఇక్కడ చూడండి 3 o'clock మూవ్ కంటే 3 PMలో స్పైక్ అనేది 320 టైంలో స్పైక్ అనేది ఎక్కువ వచ్చింది. ఇది రిస్కీ, అడ్వైజబుల్ కాదు. బట్ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా! ఇదివరకు 3 PMలో ట్రై చేసిన వాళ్ళు ఒకసారి 320కి చూడండి. మోస్ట్లీ మీకు తెలిసే ఉండొచ్చు బట్ రిమైండింగ్ యూ. ఇవాళ అంతా చూస్తే ప్రీమియం 2-sided మూవ్ ఉంది అని చెప్పాను కదా! చూడండి 2-sided మూవ్ ఇట్ సైడ్ ఉంది అండ్ పుట్ సైడ్ అయితే ఏంటంటే సస్టైన్ అవుతూ వచ్చింది. సస్టైన్ అండ్ సస్టైన్ అవుతూ ఉంది. ఒకే రేంజ్ బౌండ్లో ఉంది. డీకే అనేది మనకు ఆల్మోస్ట్ 2 o'clock ఆ టైంలో నుండి స్టార్ట్ అవుతూ వచ్చింది అండ్ లాస్ట్కి క్లోజింగ్ టైంలో ఇలా క్లోజ్ చేశారు. ఓకే, సో ఇదొక కొంచెం చేంజ్ అండి. సైడ్ వేస్లో ఉండడం ఫస్ట్ టైం కదా క్యాష్ సిస్టంలో. ఇదొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీ చార్ట్స్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. 2-sided మూవ్ ఏంటి, 3 PMకి వచ్చిందా 320 PMకి వచ్చిందా మూవ్ అనేది కొంచెం చూసుకొని సేఫ్గా ట్రేడ్ చేయడం బెటర్. కమింగ్ టు టుమారోస్ అనాలిసిస్ అండ్ లెవెల్స్. ఇక్కడ మనము టైం ఫ్రేమ్స్లో పెట్టుకొని చూద్దాము ఎలా ఉంటే ఏంటి అనేది. ఒకసారి చూసి దాని తర్వాత లెవెల్స్ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుండి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ గ్యాప్ అప్ చేసుకుంటూ అయితే వచ్చింది మార్కెట్ అండ్ క్లోజింగ్ వచ్చేసి ఈ జోన్లో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో క్లోజ్ అయింది. ఓకే, 79,139 అండ్ లో వచ్చేసి ఈలో 78,620. సో ఇవాళటిలో అంటిల్ అన్లెస్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యే వరకు మనకు ఒక మూమెంట్ అయితే రాదండి. ఇన్ కేస్ 79,139 కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 79,375 రావచ్చు అండ్ 79,600 అనేది రావచ్చు. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 78,630
30 ఇవాళటి లో కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ లో వచ్చేసి 78,300 అండ్ నెక్స్ట్ వచ్చేసి 78,000 వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, బట్ సేఫ్గా ఉండాలి అనేది జోన్ వచ్చేసి ఈ జోన్ అండి. ఈ జోన్ మనకు నిన్న చెప్పుకున్నాం కదా, రేంజ్ బౌండ్లో ఉండే జోన్ అని 1000 పాయింట్స్ రేంజ్. ఈ జోన్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రాదు. మోస్ట్లీ ఇది ఆల్రెడీ మనకు బులిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇది హై బ్రేక్ అయ్యే అంతవరకు మనకు డౌన్ సైడ్ వ్యూ అనేది కొంచెము ఉండే స్కోప్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే కనుక మనకు బ్రేక్అవుట్ ఫర్ బులిష్ కోసం చూసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు నిఫ్టీ సేమ్ అండి, బట్ లెవెల్స్ అనేది డిఫర్ అవుతాయి. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టేసి చూపిస్తాను, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి 24,769 హై ఉంది. అండ్ ఇవాళ జోన్ వచ్చేసి 24,676 హై అండ్ 24,603. ఈ 2 జోన్స్లోనే ఇవాళ అంతా నిఫ్టీ మూవ్ అవుతూ వచ్చింది. సో అంటిల్ అన్లెస్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యే వరకు మనము ఈ హై అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, విచ్ ఈస్ 24,770 అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,800 ఆర్ 860. ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్ లెవెల్ బ్రేకింగ్ అనేది చూసుకుంటే 24,600 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,570 అండ్ 24,500 ఆర్ 520 అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,344. ఈ జోన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతాయండి. యాజ్ సెడ్ ఇన్ సెన్సెక్స్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం బులిష్ అనేది ఉండలేమండి మార్కెట్లో. ఇదర్ సైడ్ వేస్ లేదంటే ఒక ట్రాప్ వేసి మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ గ్యాప్ ఫిల్లింగ్కి. సో అలా చూసుకునే స్కోప్ మార్కెట్లో ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. బేస్డ్ అపాన్ ఈ లెవెల్స్ రేపు అండ్ మండే సెషన్స్లో రేట్ చేసుకోవడానికి చూసుకోండి. అండ్ కమింగ్ టు క్రూడ్ అండ్ మనకు నిఫ్టీ 50 కొంచెం రిలేటెడ్ ఉంటుంది అన్నాను కదా. సో ఇవాళ క్రూడ్ కూడా సైడ్ వేస్లో ఉందండి, ఛానల్లో ఉంది. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయితే మనకు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే స్కోప్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ ఇక్కడికి వచ్చే స్కోప్ ఉంటుంది. సో అలాంగ్ విత్ నిఫ్టీ 50 సెన్సెక్స్ క్రూడ్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండండి ఫర్ బెటర్ సెటప్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.